మీరు ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేము హాస్పిటల్ కడుతున్నాం, 10 ఏళ్ళల్లా కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే మేము పూర్తి చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి టిమ్స్తో పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం, ప్రతి 6 నెలలకు కొత్త దవాఖాన, అదనపు సమయం కేటాయించే సర్కారు డాక్టర్లకు ఇన్సెంటివ్లు, సనత్ నగర్లో డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం అని చెప్పేసి మనం చూస్తున్నాం. అందుబాటులోకి 10,000 బెడ్లు, పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒక కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తాం. 2027 డిసెంబర్ 9 నాటికి అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్లతో పాటు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ, నూతన ఉస్మానియా హాస్పిటల్స్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఇవన్నీ అందుబాటులోకి వస్తే సర్కారు దవాఖానాలో అదనంగా 10,000 బెడ్లు పేదలకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి టిమ్స్ హాస్పిటల్కు ఒక్కో డైరెక్టర్ను నియమించి అపోలో, ఏఐజీ తరహా శానిటేషన్ మెయింటెనెన్స్ ఉండేలా చూస్తాం. రోగులతో వచ్చేటువంటి అటెండెంట్లు బయట ఇబ్బంది పడకుండా డార్మెంటరీలు, క్యాంటీన్ సౌకర్యాలు కూడా కల్పిస్తామని వివరించారు. ఇక్కడ అంటే మొత్తం బాగానే ఉంది. ఈ వార్తలో నేనేమంటున్నా అంటే అందుబాటులోకి 10,000 బెడ్లట, పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు ప్రయత్నం అంట. అంటే ఈ రేవంత్ రెడ్డి గారి మాటల్లో పేదలు అంటే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే పోవాలి, ఏఐజీ, అపోలో ఆసుపత్రులు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తాం, మీ బతుకులు మొత్తం, పేదవాళ్ళ బతుకులు మొత్తం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఉంటాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒప్పుకున్నట్లే. ఇక్కడికి డబ్బున్న వాళ్ళు రారిగా, ముఖ్యమంత్రి రాడు, మంత్రులు రారు, ఎమ్మెల్యేలు రారు, ఎంపీలు రారు, ఎమ్మెల్సీలు రారు, వీళ్ళు ఎవ్వరికి ఏ రోగం వచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు రారు, కేవలం పేదల కోసమే మాత్రమే ఇది కడుతున్నారు. అయినా మేము శానిటైజేషన్ మంచిగా చూస్తామని ముఖ్యమంత్రి చాలా క్లియర్గా శానిటేషన్ మెయింటెనెన్స్ ఉండేలా చూస్తామనంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజుల పాటు దాసరి సీను గారు కానీ, తొలివెలుగు రఘు గారు కానీ, రాకేష్ గారు కానీ మేమంతా మొత్తుకున్నటువంటి విషయం చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఆసుపత్రులు అధ్వాన్నంగా ఉన్నాయనేటువంటి విషయము, ఆడ శానిటైజేషన్ లేదనే విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి తన మాటలను ఒప్పుకున్నాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు, క్యాంటీన్ సౌకర్యాలు లేవు, డార్మెంటరీ లేదు, వస్తున్నటువంటి అటెండర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు మీరు ఏమైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తారన్నాడు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అటెండర్ల కోసం డార్మెంటరీ ఇస్తా అంటున్నాడు, శానిటైజేషన్ చేస్తూ ఉంటున్నాడు, మేము తప్పకుండా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామంటున్నాడు. ఇవి లేవని మొత్తుకున్నటువంటి మేము మొన్నటి రాగా మేమందరం ద్రోహులుగా ముద్రలు వేయబడడం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటిది? సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి. ఇప్పుడు ఇందులో ఫర్ సపోజ్ మనకు తెలంగాణలో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఉన్నాయి. సో మనం ఒక్కసారి గాంధీకి వెళ్తే 100% ఆ గాంధీకి సంబంధించినటువంటి జనరల్ వార్డ్లో మీరు ఒక్కసారి ఆ బాత్రూంలోకి వెళ్తే బాత్రూమ్ డోర్లు ఉండవు. అది ఉమెన్స్ సంబంధించినటువంటి ఉస్మానియా ఇంకా దారుణ పరిస్థితి. సరే నేను చెప్పేది గాంధీ గురించి. గాంధీ అనేది ఉస్మానియా కంటే బెటర్. ఉస్మానియా గాంధీ కంటే నిమ్స్ కొంచెం బెటర్. సో నిమ్స్ కొంచెం అది పీపీపీ మోడ్లో ఉంటుంది కాబట్టి అది కొంత బాగానే ఉంటుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈ ఏదైతే టిమ్స్ హాస్పిటల్స్ కానీ లేదంటే ఎంజిఎం సంబంధించినటువంటి వరంగల్ కానీ అన్నీ ఓపెన్ చేస్తని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి సరే మీరు డార్మెటరీలు, శానిటరీ అవి అని చెప్పేసి అంటారు కదా, ఇక్కడ ప్రధాన అవసరం ఏంది, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది అని చూస్తే డాక్టర్ సంబంధించినటువంటి డిమాండ్. ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఎంబీబీఎస్ కానీ, ఎండీలు కానీ, ఎంఎస్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ డాక్టర్స్ ఎవరైతే వీళ్ళందరూ ఈ హాస్పిటల్లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా లేరా, ఇది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకు రెడీగా లేరు? నేను గతంలో కూడా చెప్పాను. ఈ డాక్టర్ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అవుతుందో శాలరీలు ఎక్కడొస్తాయి, అపోలో ఎంత ఇస్తారు, యశోదలు ఎంత ఇస్తారు అని చెప్పేసి నెగోషియేట్ చేస్తున్నారు. సో కానీ నిమ్స్లో పనిచేద్దాం, ఉస్మానియాలో పనిచేద్దాం, గాంధీలో పనిచేద్దాం, ఎంజిఓలో పనిచేద్దాం అనేటువంటి దృక్పథం ఇప్పుడున్నటువంటి డాక్టర్లకు లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి. ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు సరే ఎక్కడో ఒక దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేద్దాం, సరే మేము ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటే వాళ్ళకి కనీసం గౌరవం ఉండాలి, తగిన సంబంధించినటువంటి వేతనం ఉండాలి. ఈ రెండు ఈ డాక్టర్లకు దక్కుతున్నాయా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఈ డాక్టర్లు గుర్తిస్తుందా అనేది కూడా ఆలోచించాలి. సో 2 రకాల మిస్టేక్స్ ఉన్నాయి. 2 రకాలుగా ప్రభుత్వం నుంచి డాక్టర్లకు సరైనటువంటి గౌరవం ఇచ్చే విధంగా ఉంటే వాళ్ళు పనిచేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు గతంలో అంటే వాళ్ళు ఆ చదువుకి ఎక్కడో యూఎస్లోనో అక్కడెక్కడ మంచి మంచి కంపెనీల్లో లక్షల కొద్ది కోట్ల కొద్ది జీతం వచ్చినా కానీ ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్లు వేస్తారు అంటే ఒక జిల్లా బాస్, ఒక డిపార్ట్మెంట్ బాస్ అంటే తనకు ఉండేటువంటి గౌరవం, విలువ, తనకు ఉండేటువంటి ప్రోటోకాల్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ యొక్క పొజిషన్ ఎంచుకుంటారు. అదే
విధమైనటువంటి గౌరవం, అదే విధమైనటువంటి ప్రోటోకాల్ ఏదైతుందో ఈ డాక్టర్లకు కూడా ఇస్తే ఇంట్రెస్టెడ్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన మండలాల్లో ఒక ఎంఆర్ఓకు, ఒక ఎండిఓకు, ఒక విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎంఈఓకు ఉండేటువంటి గౌరవం అవుతుందో అంతకు మించిన గౌరవం డాక్టర్లకు కూడా రావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ని ప్రభుత్వం నుంచి కనుక ఇనిషియేట్ చేయగలిగితే డాక్టర్లు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు టిమ్స్ సంబంధించినటువంటి ఇప్పుడు సనత్ నగర్లో దాదాపు ఎన్ని బెడ్స్? 1500 బెడ్సా అందుబాటులోకి వచ్చాయని? ఇప్పుడు 1500 10,000 బెడ్స్. 10,000 బెడ్స్ అంటే మీరు 10,000 మంది పేషెంట్స్ మీరు ట్రీట్ చేస్తున్నారంటే 10,000 ఒక సనత్ నగర్ కాదు, సనత్ నగర్ ప్లస్ అన్ని కలిపి కూకట్పల్లి, మిగతా ఎంజీబీ అన్ని కలిపి, అల్వాల్ దగ్గర కూడా కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, ఇవన్నీ కలిపి. సరే మీరు అంటున్నారు కదా, మరి వీటికి సంబంధించినటువంటి డాక్టర్స్ కొరత ఏంది? డాక్టర్స్ కొరతను ఎట్లా తీరుస్తారు? దీనికి ఏమైనా ఆలోచించారా? దీనికి సంబంధించిన సరైన విధానం ఉందా అనేది ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ల్యాబ్స్ ఏదైతే స్కానింగ్ సంబంధించినవి కానీ, లేకపోతే ఎక్స్రే సంబంధించినవి కానీ, లేకపోతే రకరకాల సంబంధించినటువంటి ఏదైనా ఉందా ఆ ల్యాబ్స్ సంబంధించినటువంటి ఎట్లా మీరు చేస్తున్నారు ఒకటి. మూడోది, ఈ నర్సు సంబంధించినటువంటి విధానం కూడా ఉందా అనేది కూడా ఆలోచించాలి. సో మీరు ఇవన్నీ కూడా ప్రధాన ఎజెండాలో కనుక ఉండగలిగితే 100% సక్సెస్ అవ్వగలుగుతారు. కానీ వీటిని మెయిన్ డిమాండ్స్ ఈ మూడింటిని కనుక మీరు సరైన విధానంలో కనుక ట్రీట్ చేయగలిగితే బాగుంటుంది. లేదంటే మాత్రం 100% ఫెయిల్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నిమ్స్ లాంటి పీపీపీ మోడ్లో నడిచేటువంటి నిమ్స్ లాంటి ఆసుపత్రులే ఈరోజు అనేక రకాల ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మరి మీరు ప్రభుత్వ ఆసుపత్రులు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రుల విషయంలో మంచి ఇనిషియేట్ చేస్తున్నారు, కానీ ఇవి కూడా ఆలోచించాలి. వీటికి సంబంధించిన బడ్జెట్ ఏంది, ప్రభుత్వం నుంచి ఎంత బడ్జెట్ ఇవ్వగలుగుతున్నారు? ఎవ్రీ ఇయర్ ఈ బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో పెంచాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న బడ్జెట్ని ప్రాపర్గా వాడుకుంటే అక్కడ అవినీతి లేకుండా ప్రాపర్గా వాడితే మాత్రం ఈ హాస్పిటల్ చాలా అద్భుతంగా రన్ చేయవచ్చు. దేశంలోనే ఉచిత వైద్యం అందించే దిశగా మీరు ఏర్పాటు చేసినటువంటి టిమ్స్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఎంజీ హాస్పిటల్స్ కానీ మీరు సరైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం, ఉచిత వైద్యం అందించగలిగితే మీరు దేశంలోనే ఒక మంచి పేరు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క కాన్సెప్ట్లో ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు. చేస్తే బాగుంటుంది, కానీ మీరు చేసే ఉద్దేశం ఉందా? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి హైదరాబాద్లో మెడికవర్, తన ఫ్యామిలీకి సంబంధించిన మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తాడు. వరంగల్లో ఓపెన్ అయితే వరంగల్కి వెళ్తాడు. మరి ఇప్పుడు మంత్రులందరూ లైన్ కడతారు. సో ఇప్పుడు ఆ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులను మీరు అదే విధంగా చిత్తశుద్ధితో వాటిని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అనుమానం ఈరోజు తెలంగాణ సమాజంలో మాలాంటి వాళ్ళకు, చాలా మంది కూడా మేధావులకు, ప్రయాసంగాలకు సంబంధించిన వాళ్ళకు చాలా మంది డౌట్స్ ఉన్నాయి. మరి అది తీస్తారా? విషయం ఏంటంటే, నాకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ యొక్క మెడికల్ హాస్పిటల్ 12,000 కోట్లకు అమ్మినట్టు వరకు అమ్మకాలు జరిగినాయి అనేది ఒక సమాచారం. ఇక ఇప్పుడు ఆయనకు ఏ బంధాలు లేవు కాబట్టి మరి టిమ్స్ హాస్పిటల్ ఫోకస్ చేసిన అనేది కూడా ఒక అనుమానం. అయితే ఈ నర్సులకు సంబంధించిన విషయంలో కూడా మొన్న నర్సులు అందరూ కలిసి కల్వకుంట్ల కవితను కలిసి వీళ్ళకు అసలు అంటే డైలీ 8 hours డ్యూటీ అనేది లేకుండా 12 hours డ్యూటీ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయట. వాళ్ళకు ఏ ఒక్క నర్సుకు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తలేరట. వాళ్ళకు 12 hours డాక్టర్లు ఏమో 1 hour వచ్చి అయిపోతే మిగతా 12 గంటల పాటు మేము ఆడ ఉండి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. మాకు ఇలాంటి ఆరోగ్య రక్షణ లేదు. మేము తిట్లబడాలి, మేము తిట్లబడాలి, మాకు శాలరీస్ అక్కడ ఉండు, నిద్ర లేకపోవడం వల్ల మాకు అనారోగ్యానికి అవుతున్నాయి, లీవ్లు కూడా అడిగితే లీవ్లు కూడా సమయానికి ఇవ్వట్లేదంట అని చెప్పేసి నర్సులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నర్సులు అందరూ కలిసి అన్ని పార్టీలను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్ ఇవ్వండి, అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, చిన్న హాస్పిటల్స్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మీకు కేరళ నుంచి వచ్చిన నర్సులు ఉంటారు తప్ప ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో నర్సింగ్ చేసిన నర్సులకు ప్రియారిటీ ఉండదు. వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం, వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నర్సులకు నర్సింగ్ చేసే లేదు. అది కూడా ఒక పెద్ద ప్రధానమైన పాయింట్. అది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ వీళ్ళు సంబంధించిన విషయంలో అపోలో, యశోద వీళ్ళైతే ఏ రకంగా జీతాలు ఇస్తున్నారో ఇప్పుడు వాళ్ళు చదువుకోవడం కోసమే లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు కదా. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని అంటే కనీసం ఎవరైనా ఒక పేదవాడు ఒక 20 లక్షలు లేకపోతే ఎంబీబీఎస్ లో చేర్పించడానికి అవకాశమే లేకుండా పోతుంది. మరి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఈరోజు చాలామంది రిజర్వేషన్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. కానీ రిజర్వేషన్లో ఏ కోటా లేకపోయినా వాళ్ళకు సపరేట్ డబ్బుల కోటా ఒకటి పెట్టుకొని
ఆ డబ్బుల కోటాలో ₹1,00,00,000 ₹1,00,00,000 2 కోట్లు ఖర్చు చేసి ఎంబీబీఎస్ సీట్ కొనుక్కొని చదువుకొని ఈరోజు బయటికి వచ్చి ఎంబీబీఎస్ అయిపోగానే కనీసం 20 నుండి 30 కోట్ల రూపాయలు కట్నాలు తీసుకొని పెళ్లి చేసుకునే ప్రయత్నాలు, లేదంటే కనీసం సంవత్సరానికి ₹1 నుండి 2 కోట్ల రూపాయల శాలరీ ఉండేటువంటి విధంగా వాళ్ళు ఉద్యోగాలు చూసుకున్న క్రమంలో మరి ప్రభుత్వాల జీతాలకు సంబంధించిన విషయంలో కూడా జీతాలు చాలా ఎత్తులో, అంటే తక్కువ ఇప్పుడున్నటువంటి జీతానికి ఇప్పుడు ₹1,00,000 ఉన్నాయి, 2 లక్షలు చేసినా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం 3 నుండి 5 లక్షల రూపాయలు వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళతో మనం పని చేయించుకునేటువంటి శక్తి మనకు ఉందా, వాళ్ళకి అంత జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కనుక మీరు చూసుకుంటే ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తాడా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏమైతే చేస్తున్నాడు, టిమ్స్ కానీ లేదంటే వరంగల్ కానీ ఆల్వాలు కానీ మిగతా అన్నీ కూడా, ఇప్పుడు ఆల్వాలు ఎల్బీనగర్ టిమ్స్తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంటున్నారు కదా, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వమే స్టార్ట్ చేసిపోయింది. మనం ఏమంటున్నాం అంటే కనీసం మండలంకి సంబంధించిన విషయాలు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇంకా చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అట్నే ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి చచ్చిపోవడానికి కారణం, సాయి చంద్ర చచ్చిపోవడానికి కారణం, మన ఆర్టీసీ కార్మికుడు చచ్చిపోవడానికి కారణం, వీళ్ళందరికీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వైద్యం అందకపోవడం వల్ల సాయి చంద్ర అయితే ఆ రోజు రాత్రి అక్కడెక్కడో నాగర్ కర్నూలు దగ్గర ఉండి హైదరాబాద్ తీసుకొచ్చేసరికి చచ్చిపోయింది. పెద్ద సుదర్శన్ రెడ్డి పరిస్థితి కూడా అదే కదా. చాలా మంది చాలా సందర్భాల్లో ఒక్క నిమిషంలో వచ్చేదంటే బతికేటోళ్ళు అంటున్నారు. మీరు ఆ ఒక్క నిమిషంలో వైద్యం ఎందుకు అందించలేకపోతున్నారు? ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ విషయం ఏంటంటే, నేను టిమ్స్ కట్టినా, నేను టిమ్స్ ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిండు, లేకపోతే కేసీఆర్ ఏమో 60 కోట్లు ఇస్తే నేను 100 కోట్లు ఇచ్చినా నేనే పూర్తి చేసి చెప్పేసి ఇవి బంద్ చేయండి. ఎందుకంటే మీ ఐఎల్ సంపాదించిన ఆస్తులకి వెళ్ళి మీరు ఇవ్వట్లేదు, లేకపోతే మీ సొంత ఆస్తులను కరిగించి వీటిపైన పెడతారు. ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బులు ఏవైతున్నాయో దాని ద్వారా మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అవి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉంటుంది. మీరు ఈరోజు ప్రజలకు జీతగాళ్ళు, అంతే తప్ప నేను కడితే వీళ్ళు ఓపెన్ చేసారు, వీళ్ళు కడితే నేను ఓపెన్ చేసిన, దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. మీరు ప్రజలు ఆదరిస్తే మీరు పాలకులైనరు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులతోటి ఈరోజు మీరు లగ్జరీస్ అనుభవిస్తున్నారు. ఇంత సెక్యూరిటీ, ఇన్ని వెహికల్స్, మీరు తుమ్మిన దగ్గర పేద ప్రజల డబ్బే, అది గుర్తుపెట్టుకోండి. ఆ స్థాయిలో మీకు ట్రీట్మెంట్, మీకు విలువ దక్కుతా ఉంది, సెక్యూరిటీ ఉంది, విలువ దక్కుతా ఉంది. ఆలోచించాలి కదా. మీ సొంత ఆస్తులు, మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకి వెళ్ళి ఏం కరిగించి ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. దయచేసి అలాంటివి బంద్ చేయండి ఫస్ట్.